పిరమిడ్ మాస్టర్ అందరికీ ప్రణామాలు. మనం ప్రతిసారి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఈ పిరమిడ్ సిద్ధాంతాలను మనం తెలుసుకుంటున్నాం, పిరమిడ్ సూత్రాలను మనం తెలుసుకుంటాం, మన ఆదర్శాలను మనం తెలుసుకుంటాం, మన విధి విధానాల గురించి మనం తెలుసుకుంటాం, వాటి గురించి చర్చించుకుంటూ ఉంటాం, వాటినే మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటాం. తినగ తినగ వేము తీయగనుడు అన్నట్టు, అనగ అనగ రాగం అతిశయులు అన్నట్టు, ఇది వినగా వినగా ఈ పిరమిడ్ ప్రిన్సిపల్స్ మన లోపల ఇంకుతాయి. ఈ పిరమిడ్ సిద్ధాంతాలను మళ్ళీ మళ్ళీ వినడం కోసమే మనం ఉన్నాం ఇక్కడ. మనమంతా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి చెందిన వాళ్ళం. ఈరోజు ఈ పిరమిడ్ ఫిలాసఫీకి సంబంధించిన 3 సూత్రాలను మనం తెలుసుకుందాం. మూడు చెయ్యకూడనివి. ఇవి చాలా ఇంపార్టెంట్ మన పిరమిడ్ ఫిలాసఫీలో. ఏమిటయ్యా 3 చేయకూడదు అంటే, నాన్ కిల్లింగ్, కిల్లింగ్ చేయకూడదు, దేన్ని చంపకూడదు. తర్వాత రెండోది ఏంటంటే, అత్యాచారం ఉండకూడదు, వైలెన్స్ ఉండకూడదు. దాని పేరు నాన్ వైలెన్స్. మూడవది ఏంటంటే, ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు, అంటే జోక్యం చేసుకోకూడదు. చంపకూడదు, అత్యాచారం చేయకూడదు, మరి జోక్యం చేసుకోకూడదు. ఈ మూడింటి గురించి మనం తెలుసుకుందాం. ఇవి మౌలికమైన పిరమిడ్ ఫిలాసఫీలో భాగాలు. పిరమిడ్ సొసైటీస్ మూమెంట్లో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా చంపరు. మేకని చంపరు, ఆవుని చంపరు, ఎద్దుని చంపరు. కప్పని చంపరు, పాముని చంపరు. పాము ఇంట్లో కనబడితే బయటికి తీసుకెళ్ళి వేసేస్తారు, కానీ పాముని చంపరు. దాని బతుకు అది బతకాలి, అది సహజంగానే మరణించాలి, కానీ మన చేతుల్లో మరణించకూడదు. చేపలను నీళ్ళలోంచి మనం తీయకూడదు, వాటిని చంపకూడదు. అది ఊపిరాడక చచ్చిపోతుంది అది నీళ్ళ నుంచి తీస్తే. ఈ విధంగా జంతువులను, పక్షులను, మత్స్యాలను చంపేవాళ్ళు రాక్షసత్వంలో ఉన్నవాళ్ళు. చంపకపోవడం అనేది మౌలికమైన పిరమిడ్ సూత్రం. నో కిల్లింగ్ ప్లీజ్. ఒక పులి నేను చంపడానికి వస్తే దాన్ని చంపవచ్చు, ఒక తోడేళ్ళు నేను చంపడానికి వస్తే దాన్ని చంపవచ్చు, కానీ ఒక ఆవు నేనేం చంపుతుంది, ఒక మేక ఏం చంపుతుంది నిన్ను? దాన్ని ఎందుకు చంపుతున్నావు? అది తన మనం తాను బతుకుతుంది, ఆవు ఆ మేక. దాన్ని పట్టుకుని కోస్తావా? దేనికోసం కోస్తావు? తినడం కోసమా రామచంద్ర? ఏదైనా ఆవు మేక చచ్చిపోయి పడి ఉంటే దాన్ని తిను, ఎవడొద్దన్నాడు?
చంపి తినమాక. ఆ చంపడానికి నీకు హక్కు లేదు, అర్హత లేదు. ఎందుకు చంపుతున్నావు అంటే ఏ విధమైన సమాధానం లేదు నీ దగ్గర. అహంకారంతో చంపుతున్నావు. నేను చంపగలను కనుక చంపుతున్నాను అనుకుంటున్నావు. బైబిల్లో చెప్పినట్టు దోస్ హూ కిల్ బై ద స్వర్డ్ విల్ బి కిల్డ్ బై ద స్వర్డ్. ఎవరైతే కత్తితో చంపుతారో వాళ్ళు కత్తితో చంపబడుదురు. నువ్వు ఏది ఇచ్చావో సకల జీవకోటికి నువ్వు అదే నీకు మరి లభిస్తుంది. నీకు తప్పకుండా లభిస్తుంది. నువ్వు చంపబడకుండా ఉండాలంటే నువ్వు చంపవద్దు. నో కిల్లింగ్ ప్లీజ్, ఫస్ట్ ప్రిన్సిపల్ పిరమిడ్ ఫిలాసఫీలో. నీకంతగా ఇష్టంగా ఉంటే చచ్చిపోయిన అక్కడ మేక పడి ఉంది, నువ్వు దాన్ని తిను, పచ్చిగా తిను, ఎవడొద్దున్నాడు. నాకేమీ అభ్యంతరం లేదు. కానీ బతుకున్న మేకని తల నరికి నువ్వు ఎలా తింటావు? దాని తల నరికే హక్కు నీకు ఎవడిచ్చాడు? నువ్వు మళ్ళీ తలని అంటించగలవా? దాన్ని కోసి విడిగా తీసి మళ్ళీ అంటించగలిగే శక్తి ఉంటే కొయ్యి, అప్పుడు నో పాపం. శివుడు గణపతి తలని నరికాడు, కానీ ఇంకొక తలని అంటించాడు. ఆయనకి ఆ శక్తి ఉంది ఆయనకి, కనుక తల నరికిన పాపం ఆయనకి ఏమీ లేదు. ఇంకో తలని వచ్చి అంటించాడు ఆయన శివుడు గణపతికి. నీకు కూడా ఆ శక్తి ఉంటే నువ్వు కూడా ఆ పని చేయొచ్చు, నో ప్రాబ్లం. ఆ శక్తి లేనప్పుడు ఎలా తలకాయ తీస్తావు నువ్వు? శివుడి దగ్గర ఆ శక్తి ఉంది. ఒక తలకాయ తీస్తే ఇంకో తలకాయ అంటిస్తాడు. నీకు కూడా అలాంటి శక్తి ఉంటే నువ్వు కూడా ఆ పని చేయొచ్చు, నో ప్రాబ్లం. నీకు ఆ శక్తి లేనప్పుడు ఎలా చేస్తావు? నువ్వు కారు బాగా డ్రైవ్ చేయగలిగితే కారు ఇస్తాము. నీకు చేత కాకపోతే కారు కీస్ ఇస్తామేంటి మనం? యాక్సిడెంట్ అవుద్ది. నువ్వు బ్రేక్ అనుకుని యాక్సిడెంట్ నొక్కుతావు, యాక్సిడెంట్ అనుకుని బ్రేక్ నొక్కుతావు, అప్పుడు ఏమవుతుంది? నీకేమీ తెలియదు. నీకు తెలిసిన వాడు కార్ డ్రైవింగ్ చేయాలి. తలను అంటించగలవాడు తలను నరకవచ్చు, నో ప్రాబ్లం. ఆ శక్తి లేని వాడు ఎలా తల నరుకుతాడు? మై డియర్ ఫ్రెండ్స్, మన పిరమిడ్ ఫిలాసఫీలో 3 మౌలికమైన సిద్ధాంతాలు ఉన్నాయి. నో కిల్లింగ్, ఇక రెండవదేమో నాన్ వైలెన్స్. మగవాడు ఆడవాళ్ళ మీద అత్యాచారం చేయకూడదు. బలవంతుడు బలహీనుల మీద కొట్టకూడదు. నా కండ బలం ఉంది కానీ కొడతామేంటి అందరినీ? ప్రపంచమంతా ఈ వైలెన్స్, వాళ్ళు చంపరు కానీ వైలెన్స్ ఉంటుంది, చంపరు కానీ అత్యాచారం ఉంటుంది. ఒక హస్బెండ్ అయినా సరే వైఫ్ పట్ల అత్యాచారం చేయకూడదు. ఒక భర్త అయినా భార్య పట్ల అత్యాచారం చేయగలడేంటి? అసంభవం. అది దారుణం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ రెండో పాయింట్ ఏంటంటే
నో అత్యాచారము, నో వైలెన్స్. టీచర్లు స్కూల్లో బెత్తం పెట్టి కొడతారు, అలా కొట్టచ్చు ఏమిటి? పాఠం లేకపోతే బెత్తం పెట్టి కొడతారా రామచంద్ర? అరే చొక్కా వీపురా, వీడి వీపు విమానం మొత్తం వహించాలరా, నా దగ్గర బెత్తం ఉందిరా, నేను మాస్టర్ను రా. ప్రతి స్కూల్లో చూస్తుంటాం మనం. ఇది ఎంతటి అత్యాచారం ఆ పిల్లల మీద. వాడికి లెక్కలు రాకపోతే కొడతావా? నువ్వు వాడిని కొట్టినట్టు నిన్నెంత కొట్టాలి నేను? నువ్వు వాడిని కొట్టావు కదా, నిన్నెంత కొట్టాలి నేను? ఏ స్కూల్లోకి వెళ్ళినా అత్యాచారమే. టీచర్లంట, మాస్టర్లంట, పిల్లల పట్ల అత్యాచారం. ఆ చిన్న కుర్రాడు కుయ్యో మొరో అంటుంటాడు, వాడిని పట్టుకొని ఉతుకుతుంటాడు వీడు. ఈ మగాళ్ళు తాగి వచ్చి ఇంట్లో పెడాల మీద అత్యాచారం చేస్తుంటారు, కొడుతుంటారు, తంతుంటారు. ప్రతి ఇంట్లో చూస్తున్నాం ఈ పని. వాళ్ళు చంపరు కానీ అత్యాచారం చేస్తున్నారు. ఎంత దారుణం! మై డియర్ ఫ్రెండ్స్, దౌ షాల్ట్ నాట్ కిల్. నువ్వు చంపడానికి నీకు హక్కు లేదు. దౌ షాల్ట్ నాట్ వైలేట్. నువ్వు అత్యాచారానికి వీలు లేదు. ఇక మూడవ సిద్ధాంతం ఏంటంటే దౌ షాల్ట్ నాట్ ఇంటర్ఫియర్. నువ్వు జోక్యం చేసుకోవడానికి నీకు అర్హత లేదు. తండ్రి దగ్గరికి, తల్లి దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది, కూతురు, నేను పలానా వాడిని ప్రేమిస్తున్నాను అంటే వీళ్ళు వెంటనే నువ్వు ఇంట్లోకి గెట్ అవుట్, వాడిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు, వాడు మన జాతి వాడు కాదు, మన కులం వాడు కాదు, మన మతం వాడు కాదు, మాకు ఇష్టం లేదు వాడు, వాడిని ఎలా పెళ్లి చేసుకుంటావు? దీన్ని ఏమంటారు? వాళ్ళు తల్లిదండ్రులు కూతురు చంపరు, కొట్టరు, కానీ జోక్యం చేసుకుంటున్నారు ఆ పర్సనల్ విషయాల్లో. ఇది ప్రతి ఇంట్లోనే జరుగుతుంది. ఇలా జరగని ఇల్లు లేనే లేదు. నువ్వు ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావురా? నువ్వు ఆ అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు? మా పరువు మంట కలిసింది కదా నీ వల్ల. అంటే ఆమె పర్సనల్ లైఫ్లో, ఆ అబ్బాయి పర్సనల్ లైఫ్లో వీళ్ళు జోక్యం చేసుకుంటున్నారు. నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుని బయటకు వెళ్ళకూడదు. సరిగా బట్టలు వేసుకో. ఇలాంటి సినిమాలు చూడకు. ఏమిటేమిటో ఆంక్షలు అన్నీ. ప్రతి వాళ్ళు పక్కింటిలో ఏం జరుగుతుందో చూసేవాడే. బైనాక్యులర్స్ పెట్టుకొని ఆ మధ్య ఒక సినిమా చూశాను. ఒకటి తన ఇంట్లోంచి బైనాక్యులర్ పెట్టుకుని పక్కింట్లో ఏం చేస్తుందో చూస్తూనే ఉంటాడు వాడు. దాంతో అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి వాడికి. ఆ సినిమా అంతా ఆ ప్రాబ్లమ్స్. వీడికి పక్కింట్లో చూడటం అలవాటు, ఎవడు వస్తున్నాడు ఎవడు వెళ్తున్నాడు అని చెప్పేసి. ఆ సినిమా అంతా అలా ఉంది. అంటే వాడు జోక్యం చేసుకుంటున్నాడు. వాడు తల్లిదండ్రులు తమ సొంత పిల్లల జీవితాల్లో జోక్యం చేసుకుంటున్నారు. భగవద్గీత అంతా చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడితో, నీ ఇష్టం వచ్చినట్టు చేయబోయ్, గాంధీవం తీసుకుని యుద్ధం చేస్తావా, గాంధీవం పడేస్తావా, నీ ఇష్టం అంటున్నాడు. ఇలా చెప్తే ఇలా అవుతుందని నేను చెప్తున్నా అంతే, కానీ నువ్వు ఏది చేయమని నేను నిర్దేశించను. నాకు నీకు సంబంధమే లేదు. నీ ఇష్టం వచ్చిన నువ్వు చేయబోయ్, యథా ఇచ్చసి తథా కురు అన్నాడు.
ఎవరికి వారే యమునా తీరే. నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. నువ్వు ఎవరిని చేసుకుంటావో చేసుకోవో అంత నీ ఇష్టం. కొంతమంది పిల్లలు నాకు సంసారం వద్దు, పెళ్ళి వద్దు, పెటాకులు వద్దు, నేను పోయి ధ్యానం చేసుకుంటాను అని చెప్తే ఆ తల్లి ఏడుస్తూ కూర్చుంటుంది. అరే పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకోరా అని చెప్పేసి. ఇలాంటి సందర్భాలు కూడా చూసాం మనం. వాడేమంటాడు, నాకు ధ్యానం చేసుకోవాలి, నేను ధ్యానం చేసుకోవాలి అంటుంటాడు. ఈ తల్లి ఏమంటుంది, ధ్యానం ఏంటరా నీకు, పెళ్లి చేసుకో, పిల్లా పాపలు కను. ఇదంతా జోక్యం కాదా? వాడు చేయాలనుకున్నది ఒకటి, వాడి చేతి చేయించేది మరొకటి. బలవంతపు బ్రాహ్మణార్థం. కనుక మన పిరమిడ్ ఫిలాసఫీలో 3 సిద్ధాంతాలు ఉన్నాయి, మౌలికమైన సిద్ధాంతాలు. నో కిల్లింగ్, నో వైలెన్స్ అండ్ నో ఇంటర్ఫియరెన్స్. వైలెన్స్లో కిల్లింగ్ ఉండదు కానీ వైలెన్స్ ఉంటుంది. ఇంటర్ఫియరెన్స్లో వైలెన్స్ ఉండదు కానీ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. కిల్లింగ్ మొత్తం చంపడమే ఉంటుంది. మహాదారుణం అది. ఏ మనిషి ఏ జంతువును తన భోజనం కోసం చంపకూడదు, తన స్వరక్షణ కోసం చంపవచ్చు. పాండవులు అజ్ఞాతవాసం చేస్తుంటే, అరణ్యవాసం చేస్తుంటే వాళ్ళు చంపడానికి ట్రై చేశారు కౌరవులు. వాళ్ళేదో వాళ్ళ మానాన్ని అజ్ఞాతవాసం అరణ్యవాసం చేస్తుంటే వాళ్ళని చంపడానికి ప్రయత్నించారు. చంపడానికి వచ్చిన వాడిని చంపే తీరాలి. అందుకే భగవద్గీత కృష్ణుడు యుద్ధాయ కృతనిశ్చయ, చంపబోయ్, యుద్ధం చేయబోయ్. వాడు నీ తాత, వాడు నీ గురువు, వాడు నా అన్న, వాడు నీ తమ్ముడని చూసుకోకు, చంపి. వాడిని చంపడానికి వచ్చాడు అస్త్రశస్త్రాలు తీసుకుని. నీ గురువు, నీ తాత, నీ అన్న, నీ తమ్ముడు వాళ్ళే వచ్చారు, నేను చంపడానికి వచ్చారు. నువ్వు గాజులు తొడుకుంటావేంటి, ఫిలాసఫీ చెప్తావేంటి? నాకే నీతులు చెప్తున్నావా నాయన అన్నాడు కృష్ణుడు. ప్రజ్ఞావాదాంశ భాషసే, గొప్ప గొప్ప వాక్యాలు నాకే చెప్తున్నావు, లెక్చర్ దంచుతున్నావా నాకే? వీళ్ళని చంపే కన్నా నేను భిక్షాటం చేసుకుంటా అని చెప్పేసి. నాకు లెక్చర్ ఇచ్చేంత వాడు కాదు పోయే నువ్వు అంటున్నాడు కృష్ణుడు అర్జునుడితో. నీ నోట్లోంచి గొప్ప గొప్ప మాటలు పనికిరావు, చప్పటి మాటలు పనికిరావు. చెప్పినట్లు చేయడం నేర్చుకో. నిమిత్త మాత్రం భవార్జున. నోరు ఇప్పుతున్నావు, నోరు ఇప్పడం మానేసే, నోరు మూసుకో. ఏం నోరు ఇప్పుతున్నావు నువ్వు అర్జున? నీకేం తెలిసిన నోరు ఇప్పుతున్నావు? నువ్వు చిన్నప్పటి ఏమైనా ధ్యానం చేసావా? నీకు ఆత్మజ్ఞానం ఉందా? శరీరం ఏంటో ఆత్మ ఏమో తెలుసా? నీకు తెలియదు కదా. శరీరం చంపబడిన ఆత్మ చంపబడదోయ్ అర్జునా. కాన్ ఖోల్కర్ సున్లో అంటున్నాడు శ్రీకృష్ణుడు.
ఈ శరీరం చంపబడితే ఆత్మ చంపబడదు. అని తత్వమంతా బోధించాడు శ్రీకృష్ణుడు. బోధించిన తర్వాత చివరిలో ఏం చెప్పాడు? నేను చెప్పవలసిందో చెప్పాను, కానీ నీ ఇష్టం వచ్చినట్టు చేయరా నా కొడుకా అంటున్నాడు. యథా ఇచ్చసి తథా కురు. నో ఇంటర్ఫియరెన్స్. నీ లైఫ్లో నా లైఫ్ యొక్క ఇంటర్ఫియరెన్స్ లేదు. అయితే మంచి కోసం ఇంటర్ఫియరెన్స్ చేయొచ్చు. ద్రౌపది వస్త్రాపహరణ చేసినప్పుడు బట్టలు ఇచ్చాడు శ్రీకృష్ణుడు. మంచి కోసం ఇంటర్ఫియరెన్స్, చెడు కోసం ఇంటర్ఫియరెన్స్ కాదు. మహాభారత యుద్ధంలో ఎప్పుడు ఆపద వచ్చినా శ్రీకృష్ణుడు వెంటనే రక్షించాడు పాండవులను. మంచి కోసం రక్షించాడు. దాని ఇంటర్ఫియరెన్స్ అని, దాని సహాయం అంటారు. చేతనైన సహాయం అంటారు. శ్రీకృష్ణుడు ద్రౌపదికి చేతనైన సహాయం చేశాడు అవసరమైనప్పుడు. పాండవులకు మహాభారత యుద్ధంలో అవసరమైనప్పుడు ఆ రథాన్ని కిందకి నొక్కి పైకి నొక్కి సహాయం చేశాడు. ఇంటర్ఫిరెన్స్ కాదు అది, జోక్యం కాదు, అది సహాయం. సరైన సమయంలో సరైన పద్ధతిలో సహాయం. కృష్ణుడు అందరికీ సహాయమే చేస్తాడు, కానీ ఎవరిలోనూ జోక్యం చేసుకోడు. ముందరే చెప్పాడు అర్జునుడితో, నీ రథం తోలుతాను కానీ నీ తరఫున నేను యుద్ధం చేయనని చెప్పేసి. నీ డ్రైవర్గా ఉంటాను అంతే, నువ్వు ఎటుపోమంటే అటు పోతాను. నాకు డ్రైవింగ్ బాగా వచ్చోయ్ అర్జున, నీ డ్రైవర్గా ఉంటాను. ఆ మహాభారత యుద్ధంలో మధ్యలో ఉండి అన్ని చూడడం నాకు ఎంతో ఇష్టం. నాకు నీ రథ సారథిగా ఉంటాను, కానీ నీ జీవిత సారథిగా నేను ఉండను. నీ జీవిత సారథ్యం నువ్వే. యథా ఇచ్చసి తథా కురు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయబోయ్. నీ రథాన్ని నేను నడుపుతాను డ్రైవర్గా. కానీ నీ పని నేను చేయను, నీ హోంవర్క్ నేను చేయను. నీ హోంవర్క్ నువ్వే చేసుకో. కానీ నీకు కాగితం పెన్ను అది అందిస్తాను, సహాయం, ఆ పని చేస్తాను. అది నా చేతిలో ఉన్న పని కదా, కాగితం పెన్ను ఇవ్వడం. కానీ ఆ రాయవలసింది నువ్వే. నువ్వు ఎగ్జామినేషన్ హాల్లో ఉంటే నీకు నీళ్లు అందిస్తాను, కానీ నీ ఎగ్జామినేషన్ పేపర్ నేను రాస్తాను ఏమిటి? నీకోసం ఫ్యాన్ పెడతాను, నీకోసం లైట్ పెడతాను, నీకోసం నీళ్లు ఇస్తాను, కాస్త నిమ్మకాయ రసం కూడా ఇస్తాను మధ్యలో. దీన్నంతా సహాయం అంటారు. ఇది ఇంటర్ఫియరెన్స్ అంటారేంటి? వాడు క్వశ్చన్ పేపర్ రాస్తుంటే వాడి దగ్గర పోయి ఇలా రాయి అలా రాయి అని చెప్తే అది ఇంటర్ఫియరెన్స్. ఎవడి పరీక్ష వాడు రాసుకోవాల్సిందే. ఎవడి జీవిత సారథి వాడే కావాల్సిందే. నో జోక్యము, ఓన్లీ సహాయము. నో అత్యాచారము, ఓన్లీ స్నేహము, స్నేహపూర్వక సంబంధాలు. నో కిల్లింగ్, నో చంపడాలు, నో నరకడాలు, ఆత్మరక్షణకి తప్ప. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ మౌలికమైన సిద్ధాంతాలు పిరమిడ్ ఫిలాసఫీలో ఉన్నాయి. ఏమిటా మౌలిక సిద్ధాంతాలు? నాన్ కిల్లింగ్, నాన్ వైలెన్స్, నాన్ ఇంటర్ఫియరెన్స్.
నాన్ ఇంటర్ఫిరెన్స్ ఏంటి? నీ ఇష్టం వచ్చిన నువ్వు చేయి, నా ఇష్టం వచ్చిన నేను చేస్తాను. నీ జీవితం నీది, నా జీవితం నాది. రామకృష్ణ పరమహంస అన్నాడు, నేను పెళ్లి చేసుకుంటా కానీ సంసారం చేయను. నీకు ఓకే అయితే ఓకే. ఆవిడ ఓకే అంది. ఎవరిష్టం వాళ్ళది. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు, శ్రీకృష్ణుడు బహుపత్ని వ్రతుడు. ఎవరిష్టం వాళ్ళది. ఈ శ్రీకృష్ణుడు ఆ జన్మలో శ్రీరాముడు, ఆ శ్రీరాముడు ఈ జన్మలో శ్రీకృష్ణుడు. ఏ జన్మ ప్రణాళిక ఆ జన్మ ప్రణాళిక, ఏ జన్మ ఇష్టం ఆ జన్మలో ఇష్టం. రాముడు కరెక్టా, శ్రీకృష్ణుడు కరెక్టా? ఎవరికి వాళ్ళే కరెక్ట్. రాముడు గొప్ప, శ్రీకృష్ణుడు గొప్ప? ఎవరికి వాళ్ళే గొప్ప. నువ్వు సన్యాసం తీసుకుంటావంటే నీ ఇష్టం, నువ్వు సంసారంలో ఉంటావంటే నీ ఇష్టం, సంసారంలో ఉంటూ సన్యాసిగా ఉంటావంటే నీ ఇష్టం. ఎవరి జీవితంలోనూ జోక్యం చేసుకోకు, నీ జీవితంలో ఎవరిని జోక్యం చేయనీయకు. నీ జీవితంలో అందరి చేత నువ్వు జోక్యం కలిగించుకుంటే నువ్వు చాలా బలహీనమైన మనిషివి. నువ్వు దాన్ని ఎదుర్కోవాలి. నువ్వు బలహీనంగా ఉండడానికి వీల్లేదు. వాడు నీకు జోక్యం చేసుకుంటాను, నువ్వు వాడిని ఎదురు తిరగాలి. కానీ యేసు ప్రభు ఎదురు తిరగలేదు. ఆయన లెవెల్లో అది ఆయన కరెక్ట్. రాని చావుని అన్నాడు ఆయన. ఆయన చావుని స్వీకరించి వచ్చాడు. ఆయన పుట్టకముందే తన చావుని తాను నిర్ణయించుకుని వచ్చాడు, నేను ఈ విధంగా చేస్తానని చెప్పేసి. ఆయుధం పట్టను అన్న శ్రీకృష్ణుడే 10 రోజుల దాకా యుద్ధం చేసి భీష్ముడు చావకపోతే తానే చక్రం పట్టుకున్నాడు, నేను చంపేస్తా చూసుకో అని చెప్పేసి. కానీ అర్జునుడు మళ్ళీ కాలా వెళ్ళా పడి, నాయనా నేను చంపుతానులే, నువ్వు చంపొద్దు, నువ్వు మాట ఇచ్చావు నాకు చంపాలని చెప్పేసి, కానీ నా బలహీనత వల్ల నువ్వు వాడిని చంపడానికి ట్రై చేస్తున్నావు, ఇక చూసుకో వాడి పని చేసేస్తానన్నాడు అన్నమాట. అప్పుడు రోషంతో బాణాలు వేశాడు, అది కూడా శిఖండిని అడ్డం పెట్టుకుని. అప్పుడు కానీ భీష్ముడు కింద పడలేదు. కనుక కృష్ణుడు కూడాను ఆయుధం పట్టుకున్నాడు, కాసేపు చక్రం పట్టుకున్నాడు, కానీ ఉపయోగించలేదు. ఆ అర్జునుడికి రోషం తెప్పించడం కోసం చక్రం పట్టుకున్నాడు. అయితే నా తాత అంటున్నాడు, బాణాలు వేస్తున్నాడు. అర్జునుడికి రోషం తెప్పించడానికి చక్రం తీసుకుని మధ్యలో పరిగెత్తాడు, ఇక వాడి సంగతి నేనే చూస్తా అని చెప్పేసి. భలే తమాషా కథ అదంతా. తింటే గార్లే తినాలి, వింటే భారతమే వినాలి. చేస్తే ఆనాపానసతి ధ్యానమే చేయాలి. ఉంటే పిరమిడ్ సొసైటీలోనే ఉండాలి. కడితే పిరమిడ్లే కట్టాలి. తింటే గార్లే తినాలి, వింటే భారతమే వినాలి, చేస్తే ఆనాపానసతి ధ్యానమే చేయాలి.
సంఘంలో ఉండదలుచుకుంటే పిరమిడ్ సంఘంలోనే ఉండాలి, కట్టదలుచుకుంటే పిరమిడే కట్టాలి. నువ్వు తినదలుచుకుంటే శాకాహారమే తినాలి. తినకుండా ఎంతోమంది ఉన్నారు. నువ్వు తినాలి అనుకుంటే శాకాహారమే తిను, మాంసాహారంకు నో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 3 ప్రిన్సిపల్స్ని ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. నో కిల్లింగ్, నో అత్యాచారము, నో వైలెన్స్, నో ఇంటర్ఫియరెన్స్ ఇన్ అదర్స్ లైఫ్స్. నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ మొగుళ్ళని వాళ్ళే తెచ్చుకున్నారు, నాకేం పని? నో ఇంటర్ఫియరెన్స్ ఇన్ దేర్ లైఫ్స్. నీ ఇష్టం నీది, నా ఇష్టం ఏమీ లేదు నీ పట్ల. నీ ఇష్టమే నా ఇష్టం, అంతేగా. నా ఇష్టం నీ ఇష్టం కాదు, నీ ఇష్టమే నా ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండడమే నాకు ఇష్టము. ఎవరి సొంత ఇష్టంతోనే వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. రాముడిలో ఒక పెళ్లి కావచ్చు, శ్రీకృష్ణులో 100 పెళ్ళిళ్ళు కావచ్చు, నో ప్రాబ్లం. ఎవరిష్టం వాళ్ళది. రుక్మిణికి శ్రీకృష్ణుడే కావాలి, సత్యభామకి శ్రీకృష్ణుడే కావాలి. పొందారు వాళ్ళు. ఎవరైతే జీవితాంతం నాన్ కిల్లింగ్లో ఉంటారో, జీవితాంతం నాన్ వైలెన్స్లో ఉంటారో, జీవితాంతం నాన్ ఇంటర్ఫరెన్స్లో జీవిస్తారో, వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్, పర్ఫెక్ట్ మాస్టర్స్. వాళ్ళు జన్మరాహిత్యం పొందినవారు. నువ్వు ఇంకా కిల్లింగ్లోనే ఉంటే, నువ్వు ఇంకా వైలెన్స్లోనే ఉంటే, ఇంకా ఉంటే మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే నువ్వు. పునరపి జన్మం, పునరపి మరణం. ఎందుకంటే నువ్వు కిల్లింగ్ నుంచి ఇంకా బయటకు రాలేదు, చంపడం నుంచి, అత్యాచారం నుంచి ఇంకా బయటకు రాలేదు, నువ్వు జోక్యం కలిగజేసుకోవడం నుంచి ఇంకా బయటకు రాలేదు. నువ్వు ఆ పాఠాలు నేర్చుకోలేదు నువ్వు ఇంకా. ఎవరైతే సంపూర్ణంగా నాన్ కిల్లింగ్లో ఉంటారో, నాన్ వైలెన్స్లో ఉంటారో, నాన్ ఇంటర్ఫీరెన్స్లో ఉంటారో, వాళ్ళది ఆఖరి జన్మ. ఇంకా నేర్చుకునే జన్మలు కాదు అవి, ఇంకా నేర్పించే జన్మలు వస్తాయి, ఉదాహరణగా ఉండే జన్మలు వస్తాయి. నిన్ను చూసి అందరు నేర్చుకునే జన్మలు వస్తాయి. నువ్వు అందరినీ చూసి నేర్చుకునే జన్మలు లేవు నీకు. నిన్ను చూసి అందరూ నేర్చుకునే జన్మలు వస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్ని ప్రపంచంతో చూసి ఆనందిస్తూ మేము కూడా అలా ఉండాలని అనుకుంటుంటారు. ప్రపంచంతో అనుకుంటుంటుంది, నేను కూడా ఒక పిరమిడ్ మాస్టర్ అయితే ఎంత బాగుంటుంది, వాళ్ళలాగా ఉంటే నేను కూడా ఎంత బాగుంటుంది. ఏ చంపడాలు లేకుండా, ఏ అత్యాచారాలు లేకుండా, ఏ ఇంటర్ఫీరెన్స్ జోక్యాలు లేకుండా ఎంత బాగుంది వాళ్ళ జీవితం. నిర్మలంగా, నిశ్చలంగా ఉంది. ఇంకొక 10 సంవత్సరాల ప్రపంచం అంతా పిరమిడ్ మాస్టర్లు అవుతారు. ఎందుకంటే చూసి నేర్చుకుంటారు అందరూ. మనం నేర్చుకోలేదా చూసి? మనం చూసి అందరూ నేర్చుకుంటారు. మనం పక్క వాళ్ళని చూసి మనం నేర్చుకున్నాము, మనం చూసి అందరూ నేర్చుకుంటారు. నేర్చుకోవడం అనేది అత్యంత సహజం. నేర్చుకోకపోవడం ఎంత సహజమో నేర్చుకోవడం కూడా అంతే సహజం.
ఈ పిరమిడ్ మాస్టర్ని చూసి ప్రపంచంతో పిరమిడ్ మాస్టర్లు అయిపోతారు. ఆ నేర్చుకోవడం సహజం కనుక. ఒక అమ్మాయి బాగా మేకప్ చేసుకుంది అనుకోండి, మిగతా అమ్మాయి దాన్ని వెంటబడుతుంది, నువ్వు ఏ మేకప్ యూజ్ చేసావని చెప్పేసి. ఎందుకంటే ఏ అమ్మాయికి మేకప్ అక్కర్లేదు, అందరికీ కావాల్సిందే మేకప్. కనుక అడుగుతాను, ఈ మేకప్ ఎలా ఉంది, ఎక్కడ చేసుకుందామంటే, నేను పలానా బ్యూటీ పార్లర్లోకి వెళ్ళాను, అక్కడ నాకు ఈ మేకప్ చేశారని చెప్పేసి. నాకు అడ్రస్ ఇవ్వవా బ్యూటీ పార్లర్ అంటారు. ఓకే, ఆ బ్యూటీ పార్లర్ అందరికీ కావాల్సిందే. ఆ బ్యూటీ పార్లర్కి పోయి అందరూ బ్యూటీగా మేకప్ చేసుకుంటారు. నువ్వు ఇంత బాగా మాట్లాడుతున్నావు, నువ్వు ఏ స్కూల్కి వెళ్ళావే, ఏ కాన్వెంట్కి వెళ్ళావంటారు. నేను పలానా కాన్వెంట్కి వెళ్ళాను, మాకు కూడా అడ్మిషన్ దొరుకుతుందా? దొరుకుతుంది, చలో. ఇంత బాగా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? పలానా చోట నేర్చుకున్నాను ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్. మాకు కూడా అడ్రస్ ఇస్తావా? ఓ ఇస్తాను, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. ఇంత ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతున్నావు నువ్వు ఇంత చక్కగా పాడుతున్నావే, ఎక్కడ నేర్చుకున్నావంటే పలానా సంగీతం మ్యూజిక్ కాలేజ్లో నేర్చుకున్నాను, తిరుపతి మ్యూజిక్ కాలేజ్. అవునా, నేను కూడా వెళ్ళొచ్చా? ఎవరైనా వెళ్ళొచ్చా అక్కడికి? నువ్వు ఇంత ప్రశాంతంగా ఎక్కడున్నావు? నేను మెడిటేషన్ చేశాను, పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వెళ్ళాను. నేను కూడా వెళ్ళొచ్చా? నువ్వు కూడా వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఏ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కైనా ఎవరైనా వెళ్ళవచ్చు, ఏ సంగీతం కాలేజ్కైనా ఎవరైనా వెళ్ళవచ్చు, ఏ పిరమిడ్ ధ్యాన కేంద్రానికైనా ఎవరైనా వెళ్ళవచ్చు, ఏ బ్యూటీ పార్లర్కైనా ఎవరైనా వెళ్ళొచ్చు బ్యూటీగా మేకప్ చేసుకోవడం కోసం. బ్యూటీ పార్లర్ అందరినీ ఆహ్వానిస్తాయి, మ్యూజిక్ కాలేజ్ అందరినీ ఆహ్వానిస్తుంటుంది, పిరమిడ్ ధ్యాన కేంద్రాలు అందరినీ ఆహ్వానిస్తుంటాయి. ధ్యానం నేర్పిస్తాం, మీరు రండి కూర్చోండి అని చెప్పేసి. ఏమైనా ఫీజు కట్టాలి? ఏం ఫీజు అక్కర్లేదంటాయి పిరమిడ్ ధ్యాన కేంద్రాలు. నువ్వు రావడమే గొప్ప విషయం, నో ఫీజ్. నువ్వేమీ పైకం చెల్లించక్కర్లేదు, ఫ్రీగా చెప్తారా మీరు? మేము ఫ్రీగానే చెప్తాం బాబా. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, నాన్ కిల్లింగ్, నాన్ వైలెన్స్ అండ్ నాన్ ఇంటర్ఫియరెన్స్, ఈ మూడు చాలా మౌలికమైన సిద్ధాంతాలు. నేను ఇప్పటిదాకా జీవితం అంతా ఇవే చెప్తున్నాను, అంతే, జీవితం అంతా అవే చెప్తుంటాను. ఇంకా చెప్పడానికి ఏముంది నా దగ్గర? రోజు అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే రాత్రి, అదే పగలు, అదే వర్షము, అదే మేఘాలు. అలాగే రోజు అవే సత్యాలు ఉన్నాయి. ఏమిటా సత్యాలంటే నాన్ కిల్లింగ్, నాన్ వైలెన్స్, నాన్ ఇంటర్ఫియరెన్స్. నేను మొగుడిని తెలుసా? నా మాట వినవా నువ్వు? వాయబ్బో, వీడు పెద్ద మొగుడు వచ్చాడు. ఎంతటి అహంకారమో చూడండి మొగుళ్ళకి. వీడు పెద్ద మొగుడు, వీడు చెప్పినట్టే పాపం ఆవిడ వినాలి. రామచంద్ర, నేను నీ తండ్రిని, నేను పుట్టించాను, నా మాట వినవా నువ్వు? ఓహో, నేను నీ పెద్దన్నను, నేను చెప్పినట్టు నువ్వు విను. నేను నీ గురువుని, నువ్వు నా శిష్యుడు, నేను చెప్పినట్టు నువ్వు విను. గురువు ఎవరు, శిష్యువు ఎవరు? నో గురువు, నో శిష్యుడు, ఎవరికి వారే యమునా తీరే. నీ హృదయ స్పందన బట్టి నువ్వు చెయ్యి, పక్క వాళ్ళ నోటి మాట బట్టి నువ్వు చేయమాక.
రమణ మహర్షి 7వ క్లాస్ చదువుతున్నప్పుడే వెళ్ళిపోయాడు, ఇంటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఆయన ఇష్టం అయింది. అదే 14 ఏళ్ళ వయసులో వివేకానంద కూడా ఇంటి వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు గురువుని ఎత్తుకుంటూ. ఎవరిష్టం వాళ్ళది. బుద్ధుడు రాజ్యం చేస్తూ రాజకుమారుడిగా ఉంటూ వెళ్ళిపోయాడు. పెళ్ళాం ఏం లేదు, తను వెళ్ళిపోయాడు. నేను ఏం చేస్తాను నేను చేస్తాను అంతే. నీ చావు నువ్వు చావు, నా చావు నేను చేస్తాను. బుద్ధుడు వెళ్ళిపోయాడు. ఆయన ఇష్టం అయింది. ఆయన ప్రపంచానికంతా ఆదర్శం అయ్యాడు. ఇప్పుడు కూడా మనం ఆయన గురించి చెప్పుకుంటున్నాం. మనం మహావీరుడు రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. 12 సంవత్సరాలు ధ్యానం చేసి మహావీరుడు అయ్యాడు. అహింసను ప్రతిపాదించాడు ఆయన. నో హింస అన్నాడు. ఆయన గొప్ప అహింసాచార్యుడు. అహింస పరమో ధర్మ. అహింస అంటే నాన్ వైలెన్స్, హింస అంటే వైలెన్స్. అహింస అంటే నాన్ వైలెన్స్, నో వైలెన్స్, కమ్ వాట్ మే. మహావీరుడు ఆ సిద్ధాంతానికి ప్రతీక అయిపోయాడు. అహింసలో ఉండడం ఎంతటి మహావీరత్వమో కదా, మహాశూరత్వం, మహావీరత్వం. ఆ అహింసలో ఉండే మహాత్మా గాంధీ మహావీరుడయ్యాడు, మహాశూరుడయ్యాడు. ఆ తెల్లవాడి రాజ్యాన్ని పాలదోరాడు అహింసా సిద్ధాంతంతో. నన్ను జైల్లో పెట్టు, నో ప్రాబ్లం, నేను సత్యాగ్రహం చేస్తానన్నాడు మహాత్మా గాంధీ. ఏ సమస్య వచ్చినా ఆయన నిరాహార దీక్ష మొదలుపెట్టేవాడు మహాత్మా గాంధీ. ఎక్కడైనా సరిగ్గా లేకపోతే ఈయన నిరాహార దీక్ష చేసేవాడు. ఆ హిందువులు ముస్లింలు కొట్టుకుంటుంటే ఈయన నిరాహార దీక్ష చేసేవాడు. వాళ్ళిద్దరు కొట్టుకోవడం మానేసేవారు. ఎంతటి గొప్ప పద్ధతో కదా ఈ అహింసా సిద్ధాంతం మహాత్మా గాంధీ దగ్గర నుంచి. వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, ఈయన తినడం మానేశాడు. మీరు కొట్టుకోవడం మానేసేదాకా నేను తినడం మానేస్తానని చెప్పేసి. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు. You must understand 3 principles, my dear friends: non-killing, non-violence and non-interference in others' lives. నా దగ్గర చాలా మంది వస్తుంటారు, స్వామి నేను ఏం చేయాలి? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఒక ఫోటో చూపిస్తాడు, ఇంకో అమ్మాయిని పెళ్లి, 2 ఫోటోలు తీసుకొస్తాడు నా దగ్గరికి. ఏ అమ్మాయిని చేసుకోండి, అది నీ ఇష్టం నాయనా. మీరే చెప్పండి సార్, నేను పెళ్లి చేసుకోవాలో వద్దా, అది నీ ఇష్టం నాయనా. నేను అమెరికా వెళ్ళదలుచుకున్నాను అంటాడు, వెళ్ళు. నేను అమెరికా వెళ్ళదలుచుకున్నా, ఇంట్లోనే ఉంటాను, ఉండు, ఇండియాలోనే ఉండు. నా దగ్గరికి అందరూ ఏదో చెప్పించుకు వస్తారు, కానీ నేను ఏవి చెప్పను ఎవరికి. మాకు మీరు గైడెన్స్ ఇవ్వటం లేదంటారు, నేను గైడెన్స్ ఇవ్వను. ఐఎమ్ నాట్ ఎ గైడ్. You are your own inspiration. You take your own decision. ఇండియాలో ఉంటుంటే ఇదవుతుంది, అమెరికాలో వెళ్తే అదవుతుందని చెప్తాను, తెలుస్తాను అంతే. నువ్వు ధ్యానం చేసి ఇదవుతుంది, ధ్యానం చెప్తే అదవుతుంది అని చెప్తాను.
కానీ నువ్వు దాన్ని చేయమని చేయకూడదని నేను చెప్తాను ఏంటి? నువ్వు మాంసం తింటే నాకేం పోయి కాలం, తిను. కానీ మాంసం తింటే ఇవన్నీ వస్తాయని అది మాత్రం చెప్తాను నేను. విషం తింటే చావరేమిటి? ధ్యానం చేస్తే నీకేం వస్తుందో, ధ్యానం చేయకపోతే ఏమవుతుందో నేను చెప్తాను. కానీ నువ్వు ధ్యానం చేస్తావా నాకు అనవసరం. ఇన్ వాట్ వే ఐఎమ్ కన్సర్న్. స్వామీజీ ఐ వాంట్ టు స్టే విత్ యూ అంటారు కొంతమంది వచ్చి, బాంబే నుంచి వచ్చేసి. ఓకే, ఇట్స్ అప్ టు యూ అంటాను. వాళ్ళు వచ్చి అడుగుతారు, షుడ్ ఐ కమ్ టు యూ ఆర్ షుడ్ ఐ గో అవే ఫ్రమ్ యూ? మీ ఇష్టం నాయన. ఓ మహేష్ అగర్వాల్జీ, మీ ఇష్టం. ఇట్స్ యువర్ కప్ ఆఫ్ టీ. యూ వాంట్ టు కమ్, యూ వాంట్ టు గో. ఇఫ్ యూ వాంట్ టు కమ్, ఐ విల్ వెల్కమ్ యూ. ఇఫ్ యూ వాంట్ టు స్టే, ఐ విల్ వెల్కమ్ యూ. ఇఫ్ యూ సే I am going, I will again welcome you. నా ముందర శాలిని కూర్చుంది, ఆవిడ రేపు చెప్తుంది, నాకు ఇంకా జీవితం మీద విరక్తి పుట్టింది, నేను పైదో ఒక పో నామా, మంచిగా పో. లేదు ఇక్కడ నేను కలకాలం ఉండాలనుకుంటున్నాను. ఉండు. రేపు బెండకాయ కూర చేసుకుందాం ఉంటుంది. ఓకే, చేసుకుందాం. తెప్పించి బెండకాయలు చక్కగా కోయి ఫ్రై చేద్దాం, తిందాం. బెండకాయ వద్దు స్వామీజీ, వంకాయ చేయండి ఇవాళంటే, ఓకే వంకాయ చేస్తాను. నేను ఎందుకు చేయను? నీ ఇష్టమే నా ఇష్టం. నువ్వు బెండకాయ అంటే బెండకాయ కూర చేద్దాం, వంకాయ అంటే వంకాయ కూర చేద్దాం. నాకైతే నా ఇష్టం ఉంది. ఇంకొక 70 సంవత్సరాలు ఇక్కడ ఉండాలని చెప్పేసి ఈ శరీరంలో నేను ఉంటాను. నా ఇష్టం అది. 2095 వరకు ఉంటాను. ఆ తర్వాత ఇంకా నిశ్చయించలేదు. ఉంటాను, ఊడుతాను. అప్పటి ఇష్టం బట్టి ఉంటుంది. కానీ ఇప్పటి ఇష్టం ఏంటంటే అప్పటిదాకానే ఉండాలని చెప్పేసి. ఎందుకు ఉండాలంటే ఇష్టం అంతే. ఎందుకు నీకు వంకాయ కూర ఇష్టం అంటే ఇష్టం అంటే ఏం చేద్దాం దానికి? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకో మేకని, ఇంకో కోడిని, ఇంకో ఎద్దును, ఆవును చంపడానికి హక్కు లేదు. నీకు బతికించే హక్కు శక్తి ఉంటే, పరమశివుడు గణపతి యొక్క తలను కోసేశాడు, కానీ తలను అంటించగలిగే శక్తి ఉన్నవాడు ఆయన పరమశివుడు. నువ్వు కూడా పరమశివుడు అయితే నాకేం పోయే కాలం. నాకు అందరు పరమశివుడిలో కావాలి నాకు. అప్పుడు అందరు తలలు నరకవచ్చు, అంటించవచ్చు, నో ప్రాబ్లం. నో అత్యాచారము. నేను మొగుడిని అని పెళ్ళాం మీద అత్యాచారం కాదు. కలిసి ఉంటే కలదు సుఖం. ఒకటే ఇంట్లో ఉండి, ఒకటే ఊరిలో ఉండే 2 కత్తుల్లో ఉండకూడదు. ఆ కత్తులు 2 ఒకటే ఊరిలో ఉంటే అవి 2 కొట్టుకుంటూ ఉంటాయి, ఒకదానికి ఒకటి రాసుకుంటూ ఉంటాయి. నో అత్యాచారము, ఓన్లీ సదాచారము. మోస్ట్ ఇంపార్టెంట్, నో జోక్యము. పక్క వాళ్ళ పర్సనల్ విషయాల్లో. ఏ అమ్మాయి ఏ అబ్బాయితో తిరుగుతోంది, ఏ అబ్బాయి ఏ అమ్మాయితో తిరుగుతోంది, నీకెందుకు? నువ్వు ఎవరితో తిరగాలనుకో నువ్వు తిరుగు, అంతే. చాలా దారుణం. పాశ్చాత్య దేశాల్లో ఏ అమ్మాయి ఎవరు ఏ అబ్బాయి తిరుగుతున్నా ఎవడు కనుక్కోడు. కానీ ఈ ప్రాచ్య దేశాల్లోని, ఈస్ట్లోని ఇదంతా ఉంది. ఈ యొక్క మూఢతంతా పాశ్చాత్య దేశాల్లో ఉండదు అది. అందుకే వాళ్ళు ఎన్లైటెడ్, మోర్ ఎన్లైటెడ్. ఎన్లైటెడ్కి రకరకాల దృక్పథాలు ఉన్నాయి, రకరకాల దృక్కోణాలు ఉన్నాయి.
ఎవరు ఏ విధంగా ఎన్లైటన్మెంట్ మనం చెప్పలేము. మనం అన్ని ఎన్లైటన్మెంట్ చూడగలగాలి. జోక్యం చేసుకోకపోవడం అనేది గొప్ప ఎన్లైటన్మెంట్. అది నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకున్న ఎంత ఎన్లైటన్మెంట్, జోక్యం చేసుకోవడం అంతే ఎన్లైటన్మెంట్. ఏ అమ్మాయి ఏ అబ్బాయితో తిరుగుతోందని, ఏ అబ్బాయి భూతద్దం పెట్టి చూసేవాడు మహా దౌర్భాగ్యపు జీవితం వాడిది, దరిద్రపు జీవితం వాడిది. ఎన్ని జన్మలు ఆ విధంగా కుట్టుకుంటాడతాడో వాడు. ఎప్పుడు నేర్చుకుంటాడో ఆ పాఠాలు. జోక్యం చేసుకోకూడదని, అత్యాచారం చేయకూడదని చెప్పేసి, చంపకూడదని చెప్పేసి ఎన్ని జన్మలు కావాలో రామచంద్ర. పిరమిడ్ మాస్టర్లు అవన్నీ కూడా నేర్చుకుని వచ్చిన వాళ్ళు అనేక జన్మల్లో. అందరికీ నేను పిరమిడ్ మాస్టర్కి ప్రణామాలు చెప్తుంటాను. అన్నీ నేర్చుకుని నా దగ్గర వచ్చిన వాళ్ళు. నేనేం నేర్పించలేదు వాళ్ళని. వాళ్ళు ఎప్పుడు నేర్చుకున్నారంటే గత జన్మల్లో నేర్చుకున్నారు. ఈ జన్మల్లో ఒక పిరమిడ్ కాగితం చూడంగానే పట్టుకున్నారు దాన్ని. ఇదే కదా నేను వెతుకుతున్నది అని చెప్పేసి. పిఎంసీలో ఎవరో ఒక అనుభవం వింటారు, వాళ్ళు వెంటనే దానిలోకి వచ్చేస్తారు. ఏదో యూట్యూబ్లో వెతుకుతూ పిఎంసీ వస్తుంది, అక్కడ ఏదో ఒక మాట వింటారు, ఇంకా పట్టుకుంటారు దాన్ని పిఎంసీని. ఎక్కడో జూమ్ క్లాస్లో వింటారు, ఇంకా పట్టుకుంటారు పిఎంసీని, ఇక పిఎస్ఎస్ఎంని. कहाँ है वो महेश अग्रवाल जी, जो आप करना चाहते हैं करिए बाबा। वो हमेशा मुझसे पूछते रहते हैं मैं क्या करूं, मैं क्या करूं, मैं क्या करूं। जो चाहते हैं वो करिए आप। ध्यान करना चाहते हैं करिए, पिरामिड में रहना चाहते हैं पिरामिड करिए, नहीं मुंबई जाओगे तो मुंबई जाइए, पांडिचेरी जाना चाहते हैं पांडिचेरी जाइए, ऊपर जाना चाहते हैं ऊपर जाइए। मर्जी आपकी, जिंदगी आपकी। जो इच्छा है वही करिए आप। यथा इच्छा से तथा करो, ये भगवद गीता का श्लोक है। उससे भी ज्यादा मैं क्या कह सकता हूं आपसे। దానికన్నా వేరే పదం ఎక్కడన్నా ఉందా? భగవద్గీత కన్నా వేరే పదం మనకి ఎక్కడ దొరుకుతాయి ఏంటి? నోరు ఇప్పితే మన నోట్లోంచి భగవద్గీతే వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. యథా ఇచ్చసి తథా కురు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యి. నువ్వు కోడిని చంపుతావో, మేకని చంపుతావో, సింహాన్ని చంపుతావో నీ ఇష్టం. కానీ చంపితే ఇలా జరుగుతుంది, చంపకపోతే అలా జరుగుతుంది. అత్యాచారం చేస్తావో చేయవో నీ ఇష్టం. అత్యాచారం చేస్తే ఇలా జరుగుతుంది, అత్యాచారం చేస్తే అలా జరుగుతుంది. జోక్యం చేసుకుంటావో చేసుకోవో నీ ఇష్టం. జోక్యం చేసుకుంటే ఇలా జరుగుతుంది, జోక్యం చేస్తే అలా జరుగుతుంది, నీ ఇష్టం. కారణ కార్య సంబంధం మటుకు ఉంది. యాజ్ యూ సో సో యూ రీప్. నువ్వు ఏది ఇంకోళ్ళకి ఇస్తావో అదే నీకు వస్తుంది, తిరిగి వస్తుంది. అది మటుకు గుర్తుంచుకో. నువ్వు సదాచారం ఇచ్చావా, నీకు సదాచారం తిరిగి వస్తుంది. నువ్వు అత్యాచారం ఇచ్చావనుకో, నీకు అత్యాచారం తిరిగి వస్తుంది. నువ్వు చంపావనుకో, నువ్వు చంపబడతావు. నువ్వు జోక్యం చేసుకున్నావు అనుకో, నీ జీవితం జోక్యం చేసుకోబడుతుంది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. Those who kill by the sword will be killed by the sword. आप अत्याचार करते हो, आपके साथ अत्याचार होगा. आप सदाचार करते हो, आपके साथ सदाचार ही होगा. మీ ఇష్టం. मैं ही तो ध्यान प्रचार प्रसार करूंगा, बस ये जन्म उसी के लिए है. मैं ध्यान करने के लिए नहीं आया, ध्यान की प्रचार प्रसार करने के लिए मैं आया. ఈ జన్మలో ధ్యాన ప్రచారమే చేస్తాను, వచ్చే జన్మలో కావాల్సిన ధ్యానం చేస్తాను. అప్పటి సంగతి అప్పటి. ఈ జన్మలో మటుకు ధ్యాన ప్రచారమే చేస్తాను నేను. నాకు అదే ఇష్టం, నాకు అదే ఇష్టము, నేను అదే చేస్తాను. నాకేది ఇష్టమైతే అది నేను చేస్తాను.
నాకు ధ్యానం గురించి చెప్పడమే ఇష్టము. అందరిని ధ్యానం గురించి చెప్పే ఫ్లూట్ వాయించడమే నాకు ఇష్టము. నా ఫ్లూట్ నేను వాయిస్తూ నా ఫ్లూట్ నేను వినడమే నాకు ఇష్టము. నా పాట నేను పాడుతూ నా పాట వినడమే నాకు ఇష్టము. నాకు ఇష్టం వచ్చినంత నేను చేస్తున్నాను. నాకు ఈ పిరమిడ్ కట్టడమే ఇష్టము. నేను అదే చేస్తాను. నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు మీరు జీవించండి. हे महेश अग्रवाल जी, किधर हैं आप? मुंबई के. मेरे इच्छानुसार मैं कर रहा हूं, आपकी इच्छानुसार आप करिए. जितने लगन से मैं मेरा काम कर रहा हूं, आप भी उतने ही लगन से अपने काम कर रही है. आप ऐसा मत पूछिए मैं क्या करूं क्या नहीं करूं. मैं जवाब नहीं दे सकता हूं. ये मेरी बस की बात नहीं है. ದಯವಿಟ್ಟು PMC ವೀಕ್ಷಿಸಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, and give your experiences for PMC. Record your experiences so that the whole world will know your experiences.